మెమరీ లాస్ అయిపోయింది. షూటింగ్‌కి వెళ్తాం. మనం ఏం డైలాగులు చదవక్కర్లేదు. ఏం లేదు. అసలు ఏంటని అడగడానికి కూడా వాళ్ళ అవకాశం ఎట్లా? మేము చెప్తాం మీరు చెప్పేయండి. మేము చెప్తాం మీరు చెప్పేయండి. అన్న సిట్యుయేషన్‌లో ఉంది. అంటే దానికి కారణాలు నంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. దానివల్ల ఏమిటంటే మనకి మెమరీ పూర్తిగా లాస్ అయిపోయింది. సో, ఇప్పుడేంటంటే ఎప్పుడన్నా మనకు సినిమా అవకాశం వచ్చినప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్ టెన్స్‌కి లోనయిపోతున్నాం. ఇక్కడ డైలాగ్ మగప్ చేయాలి కదా! ఇక్కడ ప్రాంప్టింగ్ ఉండదు చేయాలి. ప్రాంప్టింగ్ మూవీస్‌లో. కుదరదు. అందువల్ల మిగతా వాళ్ళు చేసేటటువంటి కృషి కంటే కూడా మనం ఎక్కువ చేయాలి. ఒక మోతాదు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సో దట్ మనం ఎవరికి తక్కువ కాకుండా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. సో, ఇది జర్నీ. సో, సీరియల్స్‌కొచ్చేసాం. అయితే సో 99 నుంచి సీరియల్స్. ఇప్పటిదాకా కూడా మాక్సిమం చాలా మటుకు ఆ! సీరియల్స్‌లో సీరియల్స్. ఎన్ని సార్ ఒక 15,000 ఎపిసోడ్సా? ఈజీగా ఉంటాయి. ఈజీగా 15,000 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎన్ని సీరియల్స్ నాకే గుర్తులేదు. ఒకరు గుర్తు చేస్తుంటే తప్ప మనకి గుర్తుండదు. అయితే సీరియల్స్‌కి రావడం వల్ల నాకేం అడ్వాంటేజ్ వచ్చిందంటే విపరీతమైన యాక్టింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. విపరీతం. ఇప్పుడు ఏదన్నా మైనస్ పాయింట్ నాలో ఉంది అనంటే ఆ ఒక్క మెమరీ గురించి చిన్న టెన్షన్. ఆ ఒక్కదాన్ని ఓవర్‌కమ్ చేస్తే ఇంకా అసలు ఐ కెన్ ప్లే అంత కాన్ఫిడెన్స్. అందువల్ల నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారు. సో, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది. మనకి వచ్చింది. అయితే ఇంకోటేంటంటే ఇక్కడ అన్ని సినిమాలు చేసి ఇక్కడికొచ్చినప్పుడు అవన్నీ ఒక ఎత్తు. కస్తూరి అని శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే రుతురాగాలు తీసినటువంటి వాళ్ళు కస్తూరి చేస్తున్న టైంలో సినిమా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉండాలి. కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఈ క్యారెక్టర్‌కి. రూపాదేవి పక్కన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట. తను సీనియర్ కదా! పెద్ద యాక్టర్స్ కదా! సో, ఆమె పక్కన మనం ఆనేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికితే బాగుండని వాళ్ళు ఎతుకుతూ ఉంటే నేను కనిపించాను. సో, దట్స్ హౌ ఐ గాట్ దట్ క్యారెక్టర్. అలా నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే లక్కీగా ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంచి టెక్నీషియన్స్ దొరికారు నాకు. మంజు మ్యామ్, బిందు మ్యామ్, రూపాదేవి మ్యామ్ వీళ్ళు ముగ్గురు నాకు విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు. దానివల్ల ఏంటంటే అన్ని సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్స్‌కి రానటువంటి గుర్తింపు ఒక్క సీరియల్ కస్తూరితో ఎక్కడ చూసినా గౌరీనాథ్, గౌరీనాథ్, గౌరీనాథ్ అని పేరొచ్చేసింది. అంటే ఈ పేరుకి మనం ఏదో పెద్ద పొడిచామని కాదు కానీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ అటువంటిది. క్యారెక్టర్ ప్లస్ డిజైన్ అప్పట్లోనే అంటే అప్పుడేంటంటే స్టార్టింగ్ ఆఫ్ సీరియల్స్ ఇవంతా కూడా కొంచెం ఎక్కువగా ఉన్న రోజుల్లో బాగా క్రేజ్ ఉండేది. ఇప్పటికీ మనకి సీరియల్ యాక్టర్స్‌కి వాళ్ళకి మంచిగా క్లిక్ అయితే చాలా క్రేజ్ ఉంటుంది. బట్ అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాలి యాజ్ ఫార్ యాజ్ టీవీ మీడియా ఈస్ కన్సర్న్. అలా జర్నీ సాగుతా ఉంది. బట్ మధ్యలో ఎక్కడైనా మూవీస్‌ని మిస్ అవ్వటం కానీ అలాంటిదేమీ అనిపించలేదా సార్? అంటే లక్కీగా మనం టీవీ మీడియా మీద కాన్సంట్రేషన్ చేస్తున్నప్పటికీ మూవీస్‌లో యాక్ట్ చేస్తూ ఉన్నారు ప్యారలల్ ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి సింహాద్రి రాజమౌళి గారి పెద్ద హిట్ సినిమా సింహాద్రి. సో, సింహాద్రి క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు ఈ క్యారెక్టర్ నాకు రావడం ఒక గుర్తింపు తీసుకురావడం అనేటటువంటి దానికి ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాజీవ్ కనకాల. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఐ గాట్ ఇట్. ఆయన నన్ను వాళ్ళ బాబు బర్త్డేలో నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. దట్స్ హౌ ఐ గాట్ ఆయనతో పరిచయం దొరకడం జరిగిందనమాట. సింహాద్రి మంచి గెటప్ నీలకంఠ వర్మ అని చేయించారు ఆయన. అసలు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందమ్మా. ఆ తర్వాత మగధీర అవి కూడా చేశారు. దాని తర్వాత యమకింకరుడు కూడా చేశాను ఆయన దగ్గర. దాని తర్వాత మళ్ళా మగధీర వచ్చింది. అలా మై జర్నీ విత్ రాజమౌళి సార్. వండర్ఫుల్ టెక్నీషియన్. నేను అప్పుడప్పుడు అనుకుంటాను ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు ఒక అవకాశం ఆయన దగ్గర రావాలి. ఆ స్వీట్నెస్ వాళ్ళు కూడా పొందాలి. ఎందుకంటే అటువంటి టెక్నీషియన్ ఆయన. అంటే ఎనీబడీ కెన్ యాక్ట్ విత్ హిమ్. ఎవరు దారిలో పోయేవాడు కూడా అంత నీట్గా అంత చక్కగా అరటిపండు వలిచినట్లు అంటాం కదా, అలా తినిపిస్తారు ఆయన. అంత చక్కగా ఎవ్రీ మూమెంట్ చేసి చూపిస్తారు. సింహాద్రి, యమదొంగ, మగధీర ఈ 3 ఆయన దగ్గర చేశాను. తర్వాత ఒక మంచి క్యారెక్టర్స్లో చెప్పుకోదగినటువంటి క్యారెక్టర్స్లో రాఖీ ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్. దాంట్లో ఒక టఫెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఈ లెక్కన ఎన్టీఆర్ గారి మూవీస్ కూడా ఒక 3 చేశారు. 3 హిట్స్ ఆయనతో 3 చేస్తే 3 హిట్స్. సో ఫార్చునేట్ ఆయన. చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ఆయన దగ్గర 3 సినిమాలు దొరికితే 3 సినిమాలు మంచి హిట్స్ రావడం అదృష్టం అని చెప్పుకోవాలి.
తర్వాత నేను ఐఎమ్ అన్ యాక్టర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న క్యారెక్టర్స్లో క్రిష్ గారిది గమ్యం ఉంటుంది, బయ్యారెడ్డి ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్. సో ఇది మనం ఐఎమ్ అన్ యాక్టర్, మనం ఎప్పుడు ఏదైనా వేషాలు వచ్చినా రాకపోయినా డిప్రెస్ కాకుండా ఉండడానికి అవి గుర్తొస్తుండే అనమాట. గమ్యం, రాకీ, రాజమౌళి గారు 3 సినిమాలు, ఇవన్నీ మైండ్కి వచ్చాయనుకో, ఇవాళ రాకపోవచ్చు అవకాశాలు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్ఫీరియర్ టు అదర్స్. రానంత మాత్రం చేత మనకి సినిమాల్లో అవకాశాలు అంత మాత్రం మన ఇన్ఫీరియర్ కాదనేటటువంటి విశ్వాసం మనలో ఏర్పడడానికి కారణం అనమాట ఈ 3 క్యారెక్టర్స్. మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.